జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 4 ప్రత్యేకమైన బృందాలతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరించారు. ఇప్పటికే పోలీసుల అదుపులో 2 నిందితులు అరెస్ట్ చేశారు. ఈ రోజు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజకీయ కుట్ర కోణముందా లేదా అనేది కూడా పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారు. రైట్, ఇక రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. హత్య కేసు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా 4 ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తారు. ఇప్పటి వరకు పలు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తుంది. ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందా లేదా అనేటువంటి కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసుల అదుపులో 2 నిందితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మిగతా నిందితులను తీసుకొచ్చిన తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఈ తీవ్ర సంచలన సృష్టించిన భూపాలపల్లి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు సంబంధించి రాజకీయ దుమారం ప్రకంపనలు సృష్టించిన పరిస్థితి కనబడుతుంది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం హస్తం ఉందంటూ మృతుడి భార్య సరళ ఆరోపించతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి కనబడుతుంది. రాజలింగమూర్తి గతంలో పలు భూ వివాదాలు, ప్రజా సమస్యలపై కోర్టు కేసులు వేయడం, 2020-23 సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు అంశంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్ కు హరీష్ రావుపై కోర్టులో పిటిషన్ వేయడం సంబంధించినటువంటి దానిపై కావచ్చు. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆగడాలు, భూ తగాదాల విషయానికి సంబంధించినటువంటి విషయాల్లో కోర్టులో ఆయన కేసు వేయడం పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కొంతమంది కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా భార్య సరళ ఆరోపించడంతోనే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా భూపాలపల్లి జిల్లాలో మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ హత్య ఘటనకు సంబంధించి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కృష్ణా జలాలపై మాట్లాడుతున్నట్టు కూడా హరీష్ పై కోమటిరెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే గంటర వెంకటరామేమో ఈ బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, నాకు రాజలింగమూర్తి హత్యకు ఎటువంటి సంబంధం లేదు, అది వారి భూ తగాదాల విషయంలో, భూ వివాదాలకు సంబంధించిన పర్సనల్ విషయంలో హత్య జరిగి ఉండొచ్చు, కానీ మాపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజకీయ కుట్రపూరితంగా రాజకీయ కోణంలోనే ఈ హత్య రాజకీయాలకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. స్థానిక ఎమ్మెల్యేనేమో తప్పకుండా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు కొనసాగించాలి, భూపాలపల్లి నియోజకవర్గంలో హత్య రాజకీయాలకు ప్రేరేపించేటువంటి బదులు హత్య రాజకీయాలకు పద్ధతి సరైంది కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు ఈ రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి ఇంకా ఎటువంటి పురోగతిని లభిస్తుంది, ఎటువంటి ఆధారాలు సేకరించి పూర్తిగా ఈ హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టవద్దు, పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు బాధ్యులను శిక్షించాలి, సిబిసిఐడి దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాజలింగం పోరాడుతున్నారు. సుపారీ ముఠా హత్యకు పాల్పడి ఉండొచ్చినటువంటి అనుమానాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సుపారీ ముఠా వెనుకున్నటువంటి అసలు వ్యక్తుల బండారం బయట పడుతుంది. 2 వ్యక్తులు లొంగిపోయారు, వాళ్ళ వెనక ఉండి కొంతమంది లొంగిపోయేలా చేశారనే అనుమానాలు ఉన్నాయంటే కూడా ఎమ్మెల్యే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతోనే భూపాలపల్లి జిల్లా హత్య కేసులో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లిలో హత్య రాజకీయాలకు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకంగా 4 బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తారు. ఈ రోజు రాజలింగమూర్తి హత్య కేసు సంబంధించినటువంటి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.